మీరు ఉత్తమ్ను కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా? ఆయన పూర్తి స్వేచ్ఛ రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది కాబట్టి మీకు పాత పరిచయమేనే. ఇప్పుడు పరిచయాలతో అయిపోతాయండి ఇవి, పరిచయాలతో కావు ఇవి. ఓకే, అంటే కొన్ని టెక్నికల్ అంశాలు ఆయన దృష్టికి తీసుకెళ్తారు కదా, ఏది ముందు చేస్తే నేను ఒక సింపుల్ చెప్తున్నాండి. అలా మనం మోటార్లు కొంటున్నారు, ఏది కిందికి వెళ్ళి తీసుకురావాలి, 100 మీటర్స్కి వెళ్ళి రావాలి. అది కూడా ఒక్కొక్క మెగావాట్ 17-18 దీంట్లో. ఇప్పుడు మొట్టమొదట ఇక్కడనేమో పాలమూరు రంగారెడ్డికి 145 మెగావాట్లు బిగ్గెస్ట్ మోటార్స్. ఆ మోటార్స్ తీసుకొచ్చేటప్పుడు ఎంత విచిత్రం అంటే అవినీతికి ఎక్కడ స్థానం ఉంది అంటే, ఒక్క మోటార్ వాడు తీసుకొస్తాడు, వాడే ఎవడు బిహెచ్ఎల్ఓడే, వాడే ట్రాన్స్పోర్ట్ చేస్తాడు, వాడే నీ సైట్లో పెట్టిపోతాడా. ఎక్కడైతే ఉందో అక్కడ మీరు గుడిపల్లి గట్ట లేకపోతే జోనల్ బాగ్ ఉన్నా ఎక్కడ ఒట్టెంకాడినా ఎక్కడ అనేది వాడే పెట్టిపోతాడు. అదే చాలా అవినీతి జరిగింది అంటారు. ఇప్పుడు ఇవన్నీ సార్ అవినీతి, ఈ మోటార్లది ల్యాండ్ సంబంధించి వీటన్ని మీదనేనా అవినీతి? మోటార్ల మీద అయితేనేమో విపరీతంగా జరిగింది. ఏం చేయకుండా తీసుకున్నారు కాంట్రాక్టర్. ఏమో ఎక్కడ పాలమూరు రంగారెడ్డి కానీ మొత్తం త్రూఅవుట్ ఇండియాలో. ఇప్పుడు దీనికి ఇప్పుడు ఎంత అవినీతి జరిగి ఉంటుంది సార్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి? ప్రాజెక్టులనే తీసుకుంటే అవినీతి దగ్గర ఒక 10,000 కోట్లు జరిగింది. ఓకే, ఎవరి జేబులోకి పోయి ఉంటాయి సార్ మీ ఆలోచన? ఇప్పుడు కాంట్రాక్టర్ల దగ్గరికి పోయినాయి, వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళని అంటే ఏమన్నా చేసి ఉండొచ్చు. ఇప్పుడు డబ్బు అయితే ఎక్కడో పోయింది, దాని అయితే బయటకు తీయాలన్నా తీయకూడదా? కానీ బీఆర్ఎస్ మీ లీడర్ కూడా అంటున్నారు ఫామ్ హౌస్ నుంచి అటు పోయింది, రాహుల్ గాంధీ దగ్గరికి పోయిందని పదే చెప్తుంటారు. ఇప్పుడు నాకైతేనేమో ఆ లెవెల్లో నేను ఎప్పుడు పోలేదు. నా పొలిటికల్ లైఫ్ మొత్తం కూడా కొద్దిగా క్లీన్గానే నీట్గానే పెట్టుకున్నాను నేను. ఇవాళ నేను ఒకటి అడుగుతున్నాండి, ఇప్పుడు మోటార్ అంటే వాళ్ళే ఇక్కడ వచ్చి దించి వాళ్ళే సూపర్వైజ్ చేసి వాళ్ళే కమిషన్ చేసి పోతారు మోటార్లు. కాంట్రాక్టర్కి ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాళేశ్వరం అంటే ఇప్పుడు ప్రాంత చేవలిలా 6, 8, 10, 11 ప్యాకేజీలా దాంట్లోకి నేను అడిగితే రైట్ ఇన్ఫర్మేషన్లో ఆన్లైన్లో అడిగితే 1686 కోట్లు అని ఇచ్చిండ్రు. ఈడ మన అధికారులు ఎంతలా ఎంటర్ అయినరు, వాళ్ళతో అగ్రిమెంటు ఎంత అయినరు, అగ్రిమెంటు 7,212 కోట్లు అయింది. 5,525 కోట్ల డిఫరెన్సు ఓన్లీ. అంటే ఇప్పుడు దాన్ని ఎట్లా బిల్లులు పెడతారు, ఎట్లా పాస్ చేస్తారు, ఏం చేస్తారు? ఈ ప్రభుత్వాలు ఉన్నాయి డైరెక్ట్గా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ రోజు డైరెక్ట్గా సివిల్కు పుట్టంగండి దగ్గర సివిల్కు టెండర్లు పిలిచిండ్రు. ఏది పంప్ హౌస్, సర్చ్ పూల్, ఇవి సివిల్కి వచ్చి ఈ ఎలక్ట్రోమెకానికల్ కాడికి వచ్చేటాళ్ళకి ఏం చేసిండంటే ఆయన చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా బిహెచ్ఈఎల్ తోటి కాంటాక్ట్ కమ్మని జెన్కోకు, ఏపీ జెన్కోకు వాళ్ళకు ఆర్డర్ ఇచ్చి మీరు కోఆర్డినేట్ చేయండి, మీరే నెగోషియేట్ చేయండి రేటు ఇట్లా అది అని. ఎక్కడ మిడిల్ మ్యాన్ లేడు కదా సార్. మీరు ఎట్లాగూ కాళేశ్వరం ప్రస్తావన తెచ్చింది కాబట్టి, కాళేశ్వరము ఆయన అనుకుని కేసీఆర్ ఒక 2.5-3 సంవత్సరాలనే కంప్లీట్ చేసిండు. జస్ట్ మనసులో వచ్చింది అయిపోయింది. కానీ ఇక్కడ పాలమూరు రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే చాలా ఏళ్ళ నుంచి ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి ఉంటుందో అంతకంటే పాలమూరు రంగారెడ్డిది చాలా ఏళ్ళది. పాపం ఇవాళ దేవేందర్ గౌడ్ గారు ఆ రోజు నిజానికి చెప్పాలంటే ఆయనను మర్చిపోయినరు. ఇవాళ ఎక్కడో దానికి ఆయన పేరు అయితే ఉండాలి కదా. ఇప్పుడు ఎందుకు సార్, ఎందుకు నిర్లక్ష్యం గురైంది సార్? అంటే అనుమతులు ఆ రోజే పనులు ప్రారంభమైనాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు అంటే ఇప్పుడైతే హార్ట్ ఉందో, పంపింగ్ చేసే హార్ట్ అన్ని ప్రాంతాలకు ఎక్కడ పోయేదో, ఆ ఎల్లంపల్లి కూడా అప్పటికే అంటే పూర్తి అయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు పెట్టినవి 3 అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఈ 3 కూడా దగ్గర అవి పెద్ద వర్క్ కాదు అది.
అందుకోసం కంప్లీట్ అయింది. ఇంతవరకే రెడీగా ఉన్నాయి. కొన్ని తీసుకొని వచ్చి ఇంతవరకు హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కూడా అవసరం వస్తే ఇచ్చేటందుకు మన దీంతో కూడా అనుసంధానం చేసిండ్రు. సార్ ఇప్పుడు 89,000 కోట్లు, దాదాపు 1,00,000 కోట్ల దాకా అయిందనేది అంచనా ఉంది. దీంట్లో అత్యధికంగా పెద్ద ఎత్తున కరప్షన్ జరిగింది. ఇదంతా కూడా ఫామ్ హౌస్కి వెళ్ళింది, కేసీఆర్ కుటుంబానికి అది పోయింది, మెగా కాంట్రాక్టర్కి వెళ్ళింది అన్న ఆరోపణ రేవంత్ రెడ్డి గతంలో ఉన్నప్పుడు ఆరోపణ చేశాడు. ముఖ్యమంత్రి ఎక్కిన తర్వాత కూడా ఆరోపణ చేసినటువంటి పరిస్థితి. దాని మీద కమిషన్ వేశారు, జస్టిస్ ఘోష్ కమిషన్, ఇవంతా జరిగింది. మీ ఒపీనియన్, సీనియర్ లీడర్ గా, ఇరిగేషన్ మీద ఎక్స్పర్ట్ ఉన్నటువంటి వ్యక్తిగా మీరు ఎంత అవినీతి జరిగిందని ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్ వాజ్ అంటే వీళ్ళు వేసిన అయితే కమిషన్ వేసిన దానికి ఇచ్చినటువంటి ఏవేవి చేయాలని చెప్పనేది అది ఉంటుందో అవి కరప్షన్ మీద లేనే లేవు. కరప్షన్ మీద ఉంటే నేనే ఎంటర్ అవుతుంటే. ఓకే, మరి 2 పిల్లలు చేయలేదా? ఆ పద్దే లేదు. అవి నాసిరకంగా చేసినరా చేయలేదా అనేది విచారణ జరిపినరు. అది ఇవన్నీ ఇప్పుడు అది దానికి అది కాదు కదా మెయిన్గా. ఏమేంటి సార్ దానికి ఆడ 3 ఉన్నాయి. ఏంటి సార్, ఏం తప్పిదాలు జరిగినాయి? పంపుల మోటార్లు ఆడ కూడా ఉన్నారు కదా. పంపుల మోటార్లు అంటే ఆస్ట్రేలియా మోటార్ ఉంటే ఇదేదో పంప్ వచ్చేమో చైనాకి వెళ్ళి ఉన్నారు. మరి కేసీఆర్ ఉన్నాడుగా. ఎవరైనా కొనండి సార్, తప్పిదం అనేది జరిగింది. ఇప్పుడు నేను చెప్తున్నాను, దీంట్లో ఎంటైర్ గా అందరూ బాధ్యులే. ఇవాళ దాని మీద ఎందుకు విచారణ చేపియలేదు? చేస్తున్నారు కదా సార్. రేట్ల మీద ఎక్కడ చేసిండ్రు? రేవంత్ రెడ్డి సర్కార్ అయితే మొత్తం కూడా. నేను అడుగుతున్నా, మీకు దగ్గర లేకపోతే నా దగ్గర గుట్టలు ఉన్నాయి, నా దగ్గర కాగితాలు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే మీ ఆఫీసర్లు ఇవ్వకపోతే నేను ఇస్తా. ఇప్పుడు ఇది ఇక్కడ ఇరిగేషన్ అధికారులు తప్పిదం జరిగిందా సార్? హరీష్ రావు ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటున్నారు. కేసీఆర్ మొత్తం కూడా అన్ని తానే ఒక ఇంజనీర్ లాగా ప్రవర్తించారు అంటున్నారు. ఎక్కడ జరిగి ఉంటుంది సార్ ఈ కాళేశ్వరంలో? ఇప్పుడు ఎక్కడ జరిగినా ఎక్కువ శాతం జరిగింది పంపుల మోటార్లు కొనుగోళ్ళని. పంపుల మోటార్లు డైరెక్ట్గా మనం ఒకవేళ మన జెన్కోకే ఇచ్చేసి పోయి మీరు నెగోషియేట్ చేయండి అంటే అదే 1686 కోట్లకు 6, 8, 10, 11 ప్యాకేజీల్లో 1600 కోట్లకే వచ్చు. ఈ పిల్లలు కుంగడానికి సార్ కారణం, ఈ పిల్లలు కుంగడం గురించి ఇష్యూ టెక్నికల్ గా తప్పు ఉందా అంటే వెదర్ ఇట్ ఈస్ అంటే నాసిరకంగా కట్టినరా అనేది దట్ షుడ్ బి డిసైడెడ్ బై ది ఇంజనీర్. దానికి రిలేటెడ్ సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి 2-3 సార్లు కూడా ఉన్నాడు. లాస్ట్ 2 సీజన్స్ లో కూడా గత కేసీఆర్ ప్రభుత్వం కంటే కూడా పంట గణనీయంగా పడింది పాడి. అసలు కాళేశ్వరంకి ఎందుకు 90 లక్షల కోట్ల రూపాయలు ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఏం లేకుండా కూడా అక్కడి చాలా సందర్భంలో చాలా సార్లు నేను చెప్పినాను. అది ఒకసారి మీకు గ్లాసులు పెట్టి కూడా చూపించిన. ఏమి 300 TMCలు సంవత్సరం పారిచ్చిండ్రు అంటే అది 1 గ్లాసులకి వెళ్ళి 1 గ్లాసులకి వెళ్ళి 1 గ్లాసులకి వెళ్ళి 5 గ్లాసులకు పెట్టి 5 గ్లాసులు పంపించినామంటే ఒకటే గ్లాసు దాంట్లోకి పోయేది. అట్లా ఇప్పుడు వాళ్ళు ఒక్కటండి దీంట్లో ప్రాజెక్టుల జరిగిన అవినీతి అన్ని రకాల ప్రాజెక్టుల మీద స్వచ్ఛందంగా విచారణ చేయండి. మీకు సిట్టింగ్ జడ్జిని పెట్టండి, లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న దాని మీద కానీ కేసీఆర్ చేసినటువంటి ప్రాజెక్టుల మీద కానీ ఇప్పుడు నాకు వీళ్ళు వచ్చినప్పటి నుంచి వీళ్ళు వాళ్ళు అనేది కాదు, తెలంగాణ వచ్చినప్పటి నుంచి అంతకుముందు కూడా చేయండి. అప్పుడే ఏం చేస్తారు సార్? ఇప్పుడు ఇమీడియట్లీ చేస్తారు. ఇప్పుడు అంతకుముందు అంటే ఇప్పుడు జెన్కో తీసుకొచ్చినప్పుడు ఏం రేటుకు తెచ్చిండ్రు, ఇప్పుడు ఎందుకు ఇట్లా అయింది? అరే వాళ్ళు ఏం చేసేది లేదా, కాంట్రాక్టరు ఒడ్డు మీద కూర్చొని వాళ్ళు వచ్చి బిగించి మోటార్లు బిగించిపోయినాక వాడు 1686 కోట్లకు ఇస్తే కాంట్రాక్టరు 7,212 కోట్లు ప్లస్ ట్యాక్సెస్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ దానికి అయ్యే ఖర్చు, తర్వాత ఇన్స్టలేషన్ ఖర్చు అన్నీ అంటే 4-5 అంతలు అవుతుంది అది మొత్తం. ఇప్పుడు కేసీఆర్ ఈ మధ్యకాలంలో బయటకు వచ్చాడు, మళ్ళీ
యుద్ధం స్టార్ట్ చేయబోతున్నా, గతం వేరు ఇప్పుడు వేరు, ఇప్పటిదాకా రెస్ట్ తీసుకున్నానని బయట అనుకున్నా కాదు, అది వ్యూహం అని కేసీఆర్ అంటున్నాడు. అదే సమయంలో రీసెంట్గా మనం చూసాం, స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది, మున్సిపల్ ఎన్నికల్లో దాదాపుగా ఓడిపోయినటువంటి పరిస్థితి, చాలా తక్కువ వచ్చినటువంటి పరిస్థితి, మన ఎంపీ సీట్లలో 0 వచ్చింది, అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయిన విషయం మీకు తెలుసు. ఈ ఓవరాల్ సిచ్యువేషన్ని, భవిష్యత్తు టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని ఎట్లా చూస్తారు సార్ మీరు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అంతా పూర్తిగా పోయిందనటానికి కూడా వీలు లేదు. ఇవాళ ఎందుకో చాలామంది సర్పంచులు గెలిచిండ్రు. ఇప్పుడు సరే మున్సిపాలిటీల్లో కొద్దిగా తక్కువ గెలిచినని ఎగ్జిస్టెన్స్ అయితే ఉంది కదా. ఇప్పుడు నేను ఇప్పుడు పార్టీలో అది నేను మంత్రి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ఊర్లో పొంటి అప్పుడు రాయలసీమ విమోచన సమితి అని పెట్టి ఊర్లో పొంటి ఈయన మైసూర్ రెడ్డి ఇద్దరు పోతుంటే ఆడ 60-70 మంది ఉండని ఉపన్యాసాలు అయితే కొట్టిపోతుండ్రి. వాళ్ళకు అసలు సీట్లు చాలా తక్కువనే వచ్చినాయి కదా. మళ్ళీ 2004 అధికారంలోకి వచ్చిండ్రు కదా. ఇవన్నీ ఏం సంబంధం లేదు. నేను ఒకటి అంటే వీళ్ళకు ఒక ఉపయోగమయ్యేది, బీఆర్ఎస్కి ఉపయోగపడే మాట చెప్పండి సార్. నేను మొత్తం టోటల్గా ఏమేం జరిగింది, ఏమేం కథ, ఎంత అవినీతి జరిగింది అనేది నిరూపించేటందుకు సిద్ధంగా ఉన్నా. మరి మీ సీనియారిటీని కానీ, మీ ఇంటెలెక్చువాలిటీని కానీ, మీ దగ్గర ఉన్నటువంటి చాలా కూడా ఇప్పుడు మేము చూస్తున్నాం కదా, నిరంతరం స్టడీ చేస్తుంటారు. ఇప్పుడు మీలాంటి సేవల్ని కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ ఎందుకు ఇన్పుట్స్ వాడుకోవట్లేదు? ఎందుకు వైఫల్యం జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీ? నేను అడ్జస్ట్ అవుతానా, అదొకటి ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు ఒక తెలంగాణ పట్టుబట్టిందంటే సస్పెండ్ చేసి నేను మళ్ళీ మొత్తం 10 జిల్లాలు తిరిగి అరే భరోసా యాత్ర చేసి బతికుండి సాధించుకుందాం, బలిదానాలు వద్దని చెప్పి తిరిగినోడిని కదా.